Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఇలాంటి ఎపిసోడ్ నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదన్నమాట. This place is so beautiful, so magical, so dreamy. ఎటు చూసినా కొండలు, greenery, beach. So let's get started. I'm really excited about this because అంత బాగుంది హోటల్. అస్సలు లేట్ చేయొద్దు, వెళ్ళి ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉందో చూద్దాం. అండ్ దిస్ ఇస్ హౌ వి ఎంటర్. అక్కడ బోట్లో తీసుకొస్తారు మనల్ని, దాని తర్వాత దిస్ ఇస్ ద ఎంట్రన్స్. వీఆర్ స్టేయింగ్ ఇన్ సెంటరా గ్రాండ్ బీచ్ రిసార్ట్ హోటల్స్ అండ్ దిస్ ఇస్ నథింగ్ లైక్ అ పెయిడ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. నాకు పర్సనల్గా ఈ ప్లేస్ చాలా నచ్చి చేస్తున్నా. సో ఇలా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్దాం రండి. సో అలా లోపలికి వచ్చిన తర్వాత మనకి అక్కడ బోట్ ఉంటుంది. ఇఫ్ యు సీ ఎగ్జాక్ట్లీ అలో అక్కడెక్కడో ఉందా, అక్కడ బోట్ ఉంటుంది. మనం అదంతా నడుచుకుని వస్తే, ఇది ఐలాండ్ కాబట్టి మనం ఫెరీస్లోనే రావాలన్నమాట. ఇలా రావచ్చు, దాని తర్వాత ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్. ఇక్కడ కోకోనట్ వాటర్ ఎంత బాగుందంటే ఇట్స్ సో గుడ్. వే అయితే చాలా బాగుంటుంది. లైక్ ద సో మచ్ గ్రీనరీ ఇన్ ద ప్లేస్ అండ్ చాలా నచ్చింది అనమాట. సో ఇలా వాక్ చేసుకుంటూ వస్తే మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది అనమాట. నేను యాక్చువల్లీ ప్రైవేట్ ఏరియా నుంచి తీసుకెళ్తున్నా బికాజ్ అక్కడ అందరు జనాలు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ద విజువల్స్ ఫ్రమ్ దేర్ ప్రైవేట్ స్పేస్. అండ్ యా, దిస్ ఇస్ చిల్డ్రన్స్ పూల్. అండ్ ఆల్సో అక్కడ మొత్తం పూల్ ఉంది, అక్కడంతా బీచ్ ఉంది. చెప్పాను కదా ఇట్స్ లైక్ డ్రీమీ అని చెప్పి, అలానే ఉంది మొత్తం అంతా కూడా. ఐ రియలీ లైక్. నేను కృతికాని వచ్చిన రోజు నుంచి అడుగుతున్నా, లైక్ మొన్నటి నుంచి అడుగుతున్నా దట్ వెళ్దాం పూల్లోకి వెళ్దాం అంటే షీఈ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. యార్ చెప్పు ఎందుకో. ఎందుకంటే బీచ్ పెట్టుకుని పూల్లోకి ఎవరెళ్తారు అక్క, బీచ్కే కదా వస్తే బీచ్ని చూస్తూ పూల్లో కూర్చుంటే బాగుంటుంది కదా అని ఇంట్లో కూర్చొని మీరే బీచ్ వీడియో పెట్టుకొని. ఈ పిల్లని నేను అర్థం చేయించలేను సామి, కష్టమే. Life is calling, open your eyes and see. Life is calling, open your arms and feel. Life is calling, 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 calling. Life is calling, calling, calling. సో ఇక్కడ కూర్చుంటే మనకి డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ ప్లేస్ టు సిట్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇప్పుడు కోకోనట్ వాటర్ ఆర్డర్ ఇస్తే చల్లగా ఇస్తారనమాట. బాండంలో నీళ్ళు చల్లగా తాగడం ఫస్ట్ టైం. కృతిక వాజ్ లైక్, అక్క ఏంటి నీళ్ళు ఇంత చల్లగా ఉన్నాయి బా అని అంది. ఎగ్జాక్ట్లీ రిఫ్రెషింగ్గా రిలాక్సింగ్గా ఉంది, ప్లస్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. మన భీమవరం రాజోలు అటు సైడ్ కన్నా కోకోనట్స్ గ్రో అవ్వవు, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. దట్స్ వై ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్ హౌ క్యూట్ ద కోకోనట్స్ ఆర్. సో ఇప్పుడు ఫైనల్గా మనకి కోకోనట్ వచ్చింది అనమాట. ఓకే, లెట్ మీ ఫస్ట్. నేను రెడీ అవ్వలేదు, అందుకే నేను రావాలి. ఇలా పట్టుకోవాలని తెలియక. ఓకే, so this is the print that they gave and this is really oh my gosh. Okay, బయటనే ఉంటున్నాను. ఎలాగుంది చెప్పనా? ముందుకాయ నీళ్ళలా ఉంది, ముందుకాయ టేస్ట్ వస్తుంది అండ్ పెట్టున్నారు కాబట్టి చాలా చల్లగా ఉందన్నమాట. సో ఇప్పుడు తాగడానికి రీజన్ ఏంటి చెప్పనా, ఇంకా చాలా ఉంది. ఇట్స్ జస్ట్ 1-2% ఆఫ్ ద హోటల్ అండ్ మేము ఓన్లీ 10% చూపించగలం, ఎందుకంటే అది మొత్తం తిరగడం చాలా కష్టం కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్దాం, చాలా బాగుంటుంది. ఈరోజు ఒక వెడ్డింగ్ జరుగుతుంది ఇక్కడ అండ్ దట్ టు క్రిస్టియన్ వెడ్డింగ్. ఇట్ లుక్, ద డెకోర్ లుక్ సో సింపుల్, సో ఎలిగెంట్. ఐ రియలీ లైక్ ఇట్. టేస్ట్ వస్తుంది. అబ్బా కృతిక ఎలా ఉంటుంది తెలుసా? సో యా, అలాగా బార్ దగ్గర నుంచి, రెస్టారెంట్ దగ్గర నుంచి ఇలా వస్తే
ఇటు ఒక వాక్వే ఉంటుంది. ఇది జనరల్ టాయిలెట్. ఇక్కడ ఒక 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట, ఒకటే కాదు. అది బీచ్ సైడ్ బార్ అండ్ రెస్టారెంట్, ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ ఉంది లైక్ లోటస్ కోర్ట్ అని చెప్పి. ఇట్స్ ఇండోర్ రెస్టారెంట్ అండ్ దెర్ ఈస్ జనరల్ రెస్ట్ రూమ్స్. అండ్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది, విచ్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద హోటల్. ఓ ఆల్రెడీ వెడ్డింగ్ స్టార్ట్ అయింది లెఫ్ట్ సైడ్. సో యా, సో ఇక్కడ అటు సైడ్ చూస్తే యూ హ్యావ్ కంప్లీట్ హోటల్ ఎంట్రన్స్. అండ్ ఇఫ్ యూ సీ దిస్, సో ఇక్కడ ఫిష్ రూపంలో ఒకటి ప్లాస్టిక్ ఏదైనా ఇక్కడ వేయాలి. అండ్ అది పక్కన పెడితే కమ్. So this is the entrance of the hotel and this looks very luxurious. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట, దట్స్ ద లాబీ. అండ్ ఇలా వెళ్తే దిస్ ఈస్ ద ఎంట్రీ ఫర్ ద హోటల్ రూమ్స్. ఇక్కడ చూస్తే చూడండి, హౌ డస్ ఇట్ లుక్. ఇట్స్ లైక్ బీయింగ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్ కదా. నేను ఫస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే ఐ వాజ్ లైక్ అనుకున్న మూమెంట్ ఇక్కడే అనమాట. బికాస్ లుక్ ఎట్ ద స్పేస్, ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ హ్యూజ్ కొండలు అవన్నీ కూడా ఉన్నాయి. అది చాలా నచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ మెట్లన్నీ ఎక్కుకొని వెళ్తే మన రూమ్ వస్తుంది. స్టెప్ మాత్రమే కాదక్క, ఒక తిరుపతి 7 కొండల్లో ఒక కొండ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, 7 కొండలు ఎక్కించట్లేదు కదా, సంతోషించు. సో ఇక్కడ ఒక స్టేజ్, అక్కడ ఒక స్టేజ్, ఆ పైన స్టేజ్లో మన రూమ్ ఉంది. సో ఆ వాక్వే అదంతా కూడా ఎంత బాగుంటుందో. ఐ వాంటెడ్ టు షో ఇట్ టు మై బెస్టీస్. తప్పేముంది దాంట్లో. What's calling where you free? What I gotta do without the life of freak nigga. Just so like eagle in the air, fly high, more or reach a place to come on. Never need to make a freak up the road out. Road up, hold up, breathe up. Ain't no love making love, life giving time to making real love. And అక్కడ బీచ్ కనిపిస్తుందో అదే, అది బీచ్. సో ఇంకెందుకు లేటు, మన రూమ్కి వెళ్దాం పదండి. Love is calling on. Love is calling on. Love is calling on. What's calling where you free? What I gotta do without the life of freak nigga. Just so like eagle in the air, fly high, more or reach a place to come on. Never need to make a freak up the road. ఇప్పుడే కృతిక మొక్కల్లో ఫోటో తీయబోయి పడింది అనమాట. అటు తిప్పలేను, ఎందుకంటే మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పారు, ప్లీజ్ డోంట్ షో మీ ఇన్ ద వీడియో అని. ఎందుకంటే ఇంకా రెడీ అవ్వలేదు. సో అందరు మనలా ఉండరు క్విక్గా రెడీ అవ్వడం అలాంటిది. అబ్బా ఎండ చాలా షార్ప్గా ఉంది సార్ బ్యాంకాక్లో, మనకన్నా షార్ప్గా ఉంది. అమ్మ ఎంత నడవాలి తెలుసా, లైక్ వీ హ్యావ్ టు వాక్ ఆల్ ద వే అప్ 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 అండ్ దెన్ మన రూమ్ వస్తుంది. అండ్ అలా బగ్గీస్లో వస్తారనమాట వెళ్ళడానికి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మన రూమ్ వస్తుంది అనమాట. అండ్ ఓకే, ఇలా ఉంటాయి ఎంట్రీస్, మొత్తం చెట్లు అంతా. ఫైనల్ వి ఆర్ అట్ అవర్ రూమ్. అలా అన్ని కొండలు ఎక్కి వస్తే 3వ కొండ దగ్గర మన రూమ్ ఉంటుంది. ఓకే కమ్. Life is calling. Open your eyes and see. Life is calling. Open your arms and feel. Life is calling. So finally we are here. Before I do inside room tour, look at my face. Alsipayam sir. So this is how we enter into the room. Life is calling. ఏదో ప్రియరాగం స్వరమైనను పిలిచేనే, లోకం తన వైపు ఇక పరుగులు తీసేనే. Life is calling on.
Love is calling, love is calling, love is calling. What's calling where you free? What I gotta do without the life is free, nigga. Just so lucky, eagle in the air, fly high. సో అదనమాట బెస్టీస్, అలా ఉంది ఈ హోటల్. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొంచెం లగ్జరియస్గా అనిపించింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉండింది. సో నాకు నచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ మై బెస్టీస్ హూ ఆర్ దేర్ బ్యాక్ దేర్ ఇన్ ఇండియా ఆర్ వేర్ ఎవర్ యూ ఆర్. ఐ జస్ట్ వాంట్ యూ టు డ్రీమ్ బిగ్, ఎక్స్ప్లోర్ మోర్. ట్రావెల్ చేస్తే చాలా నేర్చుకోగలుగుతాము. అలాగనే నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే కృతికాని ఎక్కడో చూడగా హ్యావ్ టు టేక్ అని. అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ హర్ సమ్వేర్ అండ్ దిస్ ఇస్ వేర్ ఐ గాట్. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది కాబట్టి ఐ డిడ్ ఆల్ దిస్. అండ్ ఎప్పటికైనా గుర్తుండిపోద్ది కదా, ఓకే ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి. అట్లీస్ట్ మా పిల్లలకి చూపించుకోవడానికి ఒక మెమరీ లాగా అనుకోవచ్చు. నేను మీ పిన్ని కలిసి ఇలా తిరిగామని చెప్పుకోవచ్చు కదా ఫ్యూచర్లో. సో దట్స్ ద రీజన్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ విధంగా అయినా నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel. Lots of love. Your Vitika signing off. See you guys next week. Lots of love. Bye bye bestie. Bestie. Hello bestie. And thank you so much Travelodge for creating this amazing itinerary and a trip, and I really love you guys. Hello besties. Hello besties. గుర్రము గొర్రె మధ్యలో పంది. సెటప్